హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే ఒక మినీ బ్లాగ్ అనమాట. దాంతోపాటు ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీ అందరికీ బాగా నచ్చుద్ది వీడియో. సో కొంచెం ఫన్నీగా కూడా ఉండిద్ది అనమాట. అంటే నిజాలు కొన్నిసార్లు అలాగే అనిపిస్తూ ఉంటాయి కదా, అందుకు. సో ఈరోజు అయితే నేను మార్నింగ్ వీడియో తీస్తున్నాను అనమాట. సో మార్నింగ్ టైం నేను చేసిన బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ ప్రిపరేషన్ అన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి. సో మన వీడియోస్ అనేవన్నీ ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంటాయన్నమాట. ఏదైనా బ్లాగ్స్ కానీ లేకపోతే ఆ బ్లాగ్స్లో కూడా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉండిద్ది. సో మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి. సో మీరు ఇచ్చే ప్రతి లైక్, షేరు అన్నీ ఇంపార్టెంటే నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఈ మధ్య నా కంటెంట్ ప్రతిదీ మీకు నచ్చుతుంది. సో మీ ఆదరణ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కొంచెం సపోర్ట్ ఇస్తే కనుక ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తానన్నమాట. సో ఈరోజు వచ్చి నేను మార్నింగ్ టైం ఫుల్ టైం బ్లాగ్ మొత్తం తీశాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు, తర్వాత పప్పుచారు చేశానన్నమాట. మధ్యాహ్నం లంచ్ కోసము మనము మొత్తం అయిపోయాక కిచెన్, సో వంట అంతా అయిపోయాక కిచెన్ మొత్తం క్లీన్ చేసేసానమాట. మనం ఎప్పుడైనా డబ్బాలు ఒకటిదానికి వెనకాల ఒకటి పెట్టేటప్పుడు సో ఒకే సైజు డబ్బాలు కనుక లైన్గా పెడితే చూడడానికి కిచెన్ చాలా నీట్గా ఉండిద్దండి, చాలా అందంగా కూడా కనిపించేది. మనం పదే సార్లు సర్దే పని కూడా ఉండదన్నమాట. నేను ఈ వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ తరం మన వాళ్ళు అయితే మనం ఏదైనా వస్తువు ఆర్గనైజ్ చేయడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ మనం ఒక పైసా అనేది ఖర్చు పెడతామన్నమాట. కానీ మన అత్తగారులు కానీ కొంచెం మనకన్నా పెద్ద ఉన్న వాళ్ళైతే ఒక్క పైసా లేకుండానే అన్నీ ఆర్గనైజ్ చేస్తారు. సో అలాగ కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తున్నాను. అంటే ఏవైతే మా అత్తగారు ఆర్గనైజ్ చేశారో అవి మీకు చూపిస్తున్నాను. అండ్ రూపాయి ఖర్చు ఉండదండి, కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయి అంటే అంత పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. సో మనం కూరగాయలు సర్దడానికి బ్యాగ్స్ అని అవి ఇవన్నీ తీసుకుంటాము. కానీ మా అత్తగారు అయితే చూడండి ఎట్లాగో ఒక ట్రేలో క్లాత్ కింద మొత్తం క్లాత్ వేసేసి పైన టమాటోస్, పచ్చిమిర్చి, తర్వాత నిమ్మకాయలన్నీ కొంచెం పక్కన పెట్టి దాని మీద మళ్ళీ క్లాత్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టారు. అంటే క్లాత్ దేనికంటే దాని తేమ అనేది పీల్చుకోవడానికి. అలా కింద క్లాత్ వేయడం వల్ల వాటికి ఉన్న తేమ అనేది పీల్చుకుంటుంది. మనమైతే ఒకే దాంట్లో అన్నీ చిన్న బ్యాగ్స్లో వేసి పెట్టేస్తాము, కానీ వాళ్ళు చూస్తే సపరేట్ చేశారు. అంటే మీరు అనుకోవచ్చు వీడియో చూసిన ఎవరైనా సరే మాకు తెలుసు ఇవన్నీ అని, కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి. వాళ్ళ కోసం ఈ వీడియో చూపిస్తున్నాను. అంటే నాకు నచ్చాయి బాగా ఈ టిప్స్, చాలా సింపుల్గా ఉన్నాయి. సో ఎండుమిర్చి కూడా అలాగే కింద కవర్తో వేశారు. ఎండుమిర్చి ఎంత ఘాటు ఉండిద్దంటే మనం ఆ డబ్బా కడిగేటప్పుడు కూడా చాలామంది స్నీజ్ చేస్తూనే ఉంటారు, తుమ్ముతూనే ఉంటారు. సో దాంట్లో కూడా కవర్తో అలా పెట్టారు. వెల్లుల్లిపాయలు అవి చూసారా, బాక్సెస్ చూసారా, స్వీట్ బాక్సెస్ లాంటివి వస్తాయి కదా, అలాంటి డేట్స్ బాక్సెస్ అలాంటి బాక్సెస్లో పెట్టారు. సో అందుకని వాళ్ళు బాగా మనకన్నా, అంటే ఇదివరకు అలాగే సర్దేవాళ్ళేమో. బుట్టలో పాత సామానం పెట్టడం, అవసరం లేని ప్లేట్స్ అన్నీ పెట్టడము, తర్వాత మిగిలిపోయినవన్నీ డబ్బాలో ఇవన్నీ ఏంటంటే చిన్న టిప్సే, కానీ రూపాయి ఖర్చు లేని టిప్స్ అనమాట. సో నాకు బాగా నచ్చాయి, అందుకని మీతో షేర్ చేద్దామని చేస్తున్నాను. ఇందులో తప్పుగా ఎవరు అర్థం చేసుకోకండి, చాలా యూస్ఫుల్ కంటెంటే. మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.